నా పేరు వడ్డేపల్లి గోపాల్ గారు. నా భార్య పేరు వడ్డేపల్లి సువర్ణదేవి గారు. మేమిద్దరము ఎంప్లాయీస్లమే. మా యొక్క రిటైర్మెంట్ కూడా జరిగింది. నాకు 4 పిల్లలు, 3 మగవాళ్ళు, 1 అమ్మాయి. పెద్ద బాబు పేరు వి రూబెన్, రెండో బాబు పేరు వి ప్రేమ్ కుమార్, మూడో వాని పేరు డాక్టర్ విజయ్ కుమార్, అమ్మాయి పేరు వి పరిమళ. వారికి సంతానం కూడా కలిగింది. నాకు మొత్తము 6 మనుమళ్ళు, మనుమరాళ్ళు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినప్పటికీ వారు ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ వారి యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. మా పెద్దబాబు కుమార్తె అమెరికాలో చదువుతుంది, ఇక్కడ జాబ్ కూడా చేస్తుంది. రెండో పాప హైదరాబాద్లోనే ఉంటుంది. అలాగే ప్రేమ్ గుజరాత్లో పనిచేస్తున్నాడు, గుజరాత్లో జాబ్ చేస్తున్నాడు. అలాగే విజయ్ కుమార్ కొంతకాలము డాక్టర్గా పనిచేసి ప్రస్తుతము ఆయన పొలిటికల్లో పనిచేస్తున్నాడు. పాప హైదరాబాద్లోనే, అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వారికి 1 కుమారుడు. మాకు ఇచ్చినటువంటి మంచి ఆయురారోగ్యం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. నా చిన్నతనంలో నుంచి, అనగా 18 సంవత్సరాల నుంచి వయసు వచ్చినప్పటి నుంచి నేను ప్రభు సేవలో పనిచేస్తూ అనేకమైన కార్యక్రమాలు ప్రభు సేవలో పనిచేస్తూ కొంతకాలానికి నాకు ఉద్యోగం జరిగింది. ఉద్యోగం దొరికిన తర్వాత కూడా ప్రభు సేవలో పనిచేస్తున్నాను. మా సంఘము రంగంపేట జైలు రంగాలు అంటారు. అలాగే చర్చిలో కూడా అనేకమైనటువంటి పదవులను కూడా చేసి ప్రస్తుతానికి నా వయసు 77 సంవత్సరాలు. ఈ పరిస్థితిలో నేను ఈ యొక్క ప్రభు సేవలో పనిచేయడానికి ఆరోగ్యం సహకరించడం లేదు కనుక 2019లో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతును మరి ఈ సమయంలో చెప్పడానికి నేను సిద్ధమై చెప్తూ ఉన్నాను. దేవుడు నాకు ప్రేరేపణ కల్పించి బైబిల్ చదివేటప్పుడు అనేక విధమైనటువంటి సందర్భాలను, వాటి అర్థాలు, వాటి యొక్క వివరణ కూడా రాయడానికి సంఖ్యల ప్రాధాన్యత అనే ఒక పుస్తకం రాశాను. దాంతో నేను తృప్తి పడకుండా బైబిల్ చేతితో రాయడం అనేది ఒక సంకల్పం నాలో కలిగింది. అది కూడా దేవుని దయవల్ల రాయడం జరిగింది. అది 19 నెలలు పట్టింది రాయడానికి. దాంతో తృప్తి పడకుండా బ్రాస్ షీట్ల మీద కూడా బైబిల్ని 2వసారి రాయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి, ఆలోచన అందరికీ వస్తుంది కానీ అమలు చేయడానికి వారికి సాధ్యపడదు. కానీ దేవుడు నా ఎడల ఉంచి ఈ యొక్క ప్రక్రియ ప్రపంచంలో ఒక వింతగా ఈ యొక్క బైబిల్ టోటలీగా రాయడానికి 2 సంవత్సరాలకు ఇంచుమించుగా పట్టింది. అందులో బ్రాస్ బైబిల్ని రాయడానికి ఎవరు సహకరించకపోయినా స్వహస్తాలతో మొత్తం పేజీలన్నీ బైబిల్లో 1100 పేజీలు ఉంటుంది దాదాపుగా. అవన్నీ రాయడానికి అందులో కొన్ని చిత్రాలు కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా దేవుడు మరి ఇంకా ప్రేరేపణ కలిగి నన్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ఆలనాడు చీఫ్ మినిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేతుల మీదుగా ఈ యొక్క బహుమతిని కూడా పొందుకున్నాను. 1,116 రూపాయలు బహుమానంగా ఇచ్చారు, సన్మానించారు సాల్వతో. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చింది. దాంతో కాకుండా ఇంకా భారత రాజ్యాంగాన్ని కూడా కాపర్ మీద రాయడానికి దేవుడు నాకు సంకల్పం ఇచ్చాడు. అది ఇంకా పబ్లిసిటీ కావాల్సి ఉన్నది. అంతేకాకుండా
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అప్పటి ఎడిషన్ 1990వ ఎడిషన్ను 626 పాటలు మల్టీ కలర్లో రాయడం జరిగింది. అది ఇంకా పబ్లిసిటీ కాలేదు. అలాగే నేను 4 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. బైబిల్ నుంచి కాన్స్టిట్యూషన్ కూడా రాయడం జరిగింది. అలాగే డిక్షనరీ కూడా రాస్తున్నాను, అది కూడా చివరి దశలో ఉంది. ఇంకా దేవుడు నాకు ఆశలు ఎన్నో ఉన్నాయి, కానీ దేవుడి దయ వల్ల దేవుడు ఇంకా నాకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే ఎన్నో విధాలుగా చేయాలని కూడా నేను భావిస్తున్నాను, ఆలోచిస్తున్నాను. మీ యొక్క ప్రార్థన, మీ యొక్క ఆశీస్సులు మీ యూట్యూబ్ ద్వారా మీరు మాకు అందించాలని, అలాగే యూట్యూబ్ నడిపిస్తున్నటువంటి మరి అధికారులను కూడా దీవించని వేడుకుంటున్నాను. ఈ సమయానికి ఈ యొక్క వీడియో తీయడానికి కూడా బ్రదర్ వాసులు గారు, అలాగే మరి ఎలీషా ఒక ఛానల్ పట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. దీన్ని బట్టి ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందులు మాకు కలిగినాయి. వాటిని కూడా జయించడానికి మీ ప్రార్థన సహకారాన్ని కూడా మీరు అందించగలరు. దేవుడు మా యొక్క ఇబ్బందుల నుంచి త్వరగా కోలుకోవాలని మరి మీ యొక్క ప్రార్థన కావాలని కోరుకొనచ్చు. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని కూడా మీరు విని మాకు ప్రార్థించగలరని కోరుచున్నాను.